హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఉల్లిపాయ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఇది ప్రతి టిఫిన్కి చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అలాగే అందులో ఉల్లిపాయలు, తర్వాత వెల్లుల్లిపాయలు 2 వేసుకోవాలి. వేసుకొని వాటిని కొంచెం సేపు వేయించాలి. అలాగే అందులో మనము ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకొని కాసేపు వేయించుకున్న తర్వాత అది మొత్తం బాగా మగ్గిపోయాక అందులో మనము ఉప్పు వేసుకోవాలి. ఇంకాసేపు అలాగే వేయించుకొని అది దింపేటప్పుడు అందులో మనము చింతపండు వేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు చింతపండు వేసుకున్నాక దీన్ని మనం మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక దీంట్లో మనం పోపు కోసం ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అందులో ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. ఈ పోపుని మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ చట్నీలో వేసుకుంటే అంతే అండి, ఆనియన్ చట్నీ రెడీ అయిపోతుంది. ఇది ప్రతి టిఫిన్కి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.